దేవుని స్తోత్రం. ఒకడు బాల్యం నుండి ఎదిగి 20 ఏళ్ళు వచ్చాయి, ఇంకా 25 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా తల్లి పోషిస్తూనే ఉన్నారనుకో, ఇప్పుడు వాడు పెళ్లి చేయడానికి కానీ లేకపోతే ఎక్కువ బాధ్యత అప్పచెప్పడానికి కానీ అవకాశం. కానీ అలాంటి ప్రేరేపణ కలిగి ఆధ్యాత్మికంగా ఆత్మీయ తండ్రి మనల్ని ప్రేరేపించి నడిపించినప్పుడు నేను కూడా వెళ్ళాలి, నేను కూడా వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆ యొక్క గొప్ప భారం బాధ్యత తమ్ముళ్ళు దేవుడు పెట్టాడు. అదే ప్రవచనాలు దర్శనాలు అన్నీ ఇచ్చాడు కనుక భయమేమీ లేదు. దేవుడు ఎక్కడికైతే నడిపిస్తాడు ఆ ప్రాంతానికి వెళ్ళి గొప్ప సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీకు తెలుసు, అందుకోసం ప్రార్థన చేయండి. ఈ సమయంలో మనందరం లేచి నిలబడదాం. తిమోతి గారు వచ్చి ఒక పాట పాడతారు, ఆ తర్వాత జోసఫ్ దిలీప్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్య భాగంలోకి వెళదాం. అందరూ లేచి నిలబడదాం. చాలాసేపు నుంచి కూర్చున్నాం కాబట్టి సేవా సంబంధమైనటువంటి పాటను పాడితే మరి మంచిది. తిమోతి గారి మనసులో ఏముందో మరి ఆయన పాడి ప్రోత్సాహపరచు. చూడాలి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వనిగల మార్గమునందున నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వనిగల మార్గమునందున నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు.
సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుతున్నావు ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండే ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాజుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే దేవుని స్తోత్రం హల్లెలూయా పిల్లనా మనందరం కూర్చున్నాం మరి సమయంలో జోసఫ్ దీన్ గారు ప్రార్థన చేస్తారు ఈ కార్యక్రమానికి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. నిన్నటి దినమున ఇదిగో ప్రభువా నీ మహాకృప చొప్పున, ప్రేమ చొప్పున పాటలలో, ప్రార్థనలో, వాక్య పరిచయలో మీరు తోడైండి నన్ను మమ్మలను బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు ఉదయకాలమున ఇదిగో ప్రభువా పాటల ద్వారా స్తుతించే భాగ్యమునిచ్చావు. మిషనరీస్ చరిత్రలను గురించి నాయన తెలుసుకునే కృపనిచ్చావు. అయా తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి పరిచర్య విషయంలో నాయన నీ సాక్ష్యాన్ని ఇదిగో ప్రభు నీ నామ మహిమార్థముగా నాయన ఇదిగో ఒక మాట పలికినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరొక్క మారు ఇదిగో ప్రభా మీరు నాతో మాతో అందరితో మాట్లాడమని నిలవబడుతున్న మీ దాసుని ఇదిగో ప్రభా మీ శిలువ చాటున మరుగుపరుచుకోండి. ఏడంతల ఆత్మతో మీ దాసును నింపి ఇదిగో ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మా విషయములో మీ చిత్తమేమిటో మేము గ్రహించుటకు
కావలసిన వాక్య వర్తమానముతో నాయన నన్ను మమ్మలను బలపరచమని స్థిరపరచమని, ఇదిగో ప్రభువా మీరు మాకు అప్పగించిన పనిని చేయుటకు నాయన ఇదిగో ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు, మాకు కావలసిన సిద్ధ మనస్సును నాయన మీరు అనుగ్రహించి, ఇదిగో ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు, మీరు ఎప్పుడు నాయన ఇదిగో ప్రభువా తీసుకెళ్తే అప్పుడు మేము వెళ్ళిన ప్రాంతంలో నీ పని కొరకు నిలబెట్టడానికి కావలసిన అభిషేకం, శక్తి, బలము, జ్ఞానం మీరు అనుగ్రహించమని నాయన మీ దాసు నిలబెట్టుకొని మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, సమస్త విషయంలో సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థనకు మీరు అధ్యక్షులు కూడా నడిపించమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ యేసుక్రీస్తు నామమును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించడానికి ముఖ్యంగా సమయోచిత సహాయం కొరకు మనము కృపాసనం దగ్గరికి చేరుకుందామని పౌలు భక్తుడు ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచ్చిన 16వ వచనం చెప్పినట్టుగా మనకు దేవుని యొక్క వాక్యం అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరిచి మనల్ని నడిపించడానికి ప్రతిసారి మనం ఇంకా ఈ సంగతి జరుగుద్దో లేదో అనుకున్నప్పుడు ఆ వాక్యం నుంచి ఒక సంగతి మనకు తెలియపరచబడు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రవక్త మాట్లాడినప్పుడు, అలాగే ప్రవక్త అభిషేకించిన దైవజనులు మాట్లాడినప్పుడు కూడా ఈ సంగతులు మనకి కలుగుతాయి. మరి నిన్నటి దినమున దైవ సేవకులు జోసఫ్ గారు ఉదయకాల సమయంలో మరి దేవుని ఆలోచన కొరకు చక్కటి సందేశం, ఆయన సాక్ష్యం అద్భుతంగా మరి తెలియచెప్పారు. సాయంకాలం వేళ కూడా మరి తిమోతి నమ్మకమైన కుమారుడని తిమోతి గురించి కూడా చెబుతూ ఆ మెసేజ్ చాలా అద్భుతంగా దాన్ని కూడా వివరించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక విషయం ఏంటంటే తిమోతి మనసులో కూడా ఏదో ఎక్కడో ఒకసారి పౌలుని వెంబడిస్తున్నాను, ఇలా చేయాలా అని చెప్పుకోవాల్సి వచ్చింది కదా పౌలు అనే మాట గురించి అని మాట్లాడుతూ చెప్తున్నప్పుడు, అవును ఒకవేళ వచ్చిందేమో ఈయనేంటి ఇలా చెప్పాడు అనుకున్నాను నేను. అయితే అక్కడే మనకు ఒక ముడేముందంటే తిమోతితో కూడా ఉన్నాడు పౌలు, తిమోతి, దేమ వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా. ఈ దేమ విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనే మాట చెప్పాడు కదా. అయితే తన సొంత కుమారుడు కూడా అలాగ విడిచిపెట్టి వెళ్ళిపోతాడా అనే భయంతో అని చెప్పాడా అంటే కాదు, ఉన్న సంగతిని వాస్తవం చెప్పాడు. కానీ తిమోతి మనసులోనైతే కొంచెం లాగిందేమో బహుశా. ఏమంటే మనకు అవుట్రీచ్ పరిచయానికి వెళ్ళమంటే అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరగదు, చక్కటి వాక్యాన్ని మరి జోసఫ్ దిలీప్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అలాగనే మరొక దినం మరి సైమన్ గారు గుంటూరులో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు కుమారు ఏర్పాటు చేసినప్పుడు ఆ 3 రోజుల మీటింగ్లో అందరూ అంటే ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో తెలియదు, కానీ ఆ మాట నీ లోపల మండాలి, దేవుడు నిన్ను పట్టుకోవాలి, మంట రావాలి నీకు అనే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒంటి మీద రోమాలు లెగిస్తూ ఉన్నాయి నాకైతే. అంటే అంతగా అభిషేకం దైవ సేవకుని మీదకి వచ్చి ఆ మాట మాట్లాడుతూ ఉంటే అరే ఇంత అద్భుతమైన దేవుని మాట, దేవుని యొక్క ఆత్మావేశంతో దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నట్టే వెళ్ళమనే కదా. ఇన్ని ప్రసంగాలు చేసినప్పుడు బయటికి వెళ్ళండి, ఖండాంతరాలకు వెళ్ళండి అని చెప్పడానికే కదా, మరి ముందు సత్యాన్ని ప్రకటన చేయడానికి. కాబట్టి అటువంటి గొప్ప దైవ జనులను మనకు దేవుడు అనుగ్రహించే ఇవులుగా వారిని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చేయకుండా ఉంటామా? ఇప్పుడు చేస్తాం, కానీ తెలుసుకోవాలి ఏం చేయాలని. అది తెలుసుకొని ప్రార్థన చేస్తే కార్యాలు చాలా సులువుగా జరుగుతాయి. కొన్నిసార్లు ఆటంకాలు వస్తున్నాయి, కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితులు బలహీనత పడుతాయి, కొన్నిసార్లు అవుట్రీచ్ పరిచర్లు ఉన్నప్పుడు సంఘంలో కొంత బలహీనత కలుగుతుంది. దైవజనుడు మన సంఘం మీద ఉండదా? ఇట్లాంటి పరిస్థితులను మనం తెలుసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సంకల్పం ఇంకా అవుట్రీచ్ పరిచర్లు ఇంకా ముందు కొనసాగే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మరి దైవ సేవకులు సైమన్ గారికి సమయాన్ని అభ్యర్థిన వారు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి వేదికను అలంకరించినటువంటి అవుట్ రీచ్ పరిచర్యలో రాత్రనక పగలనక ప్రయాసపడుతున్న దైవజనులందరికీ, మరి అవుట్ రీచ్ పరిచర్య కొరకు ప్రారంభం నుండి మరి స్త్రీలైనా పురుషులైనా సేవకులైన సేవకురాలైనా మీరందరూ అంకితం చేసుకొని సమర్పణ చేసుకొని మరి ఆ విధంగా ముందుకు సాగిపోతున్నటువంటి మీకు మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైకి తల చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సంవత్సరంలో మన యొక్క టార్గెట్ అని అనుకోండి, లేకపోతే మన గురి, లేక మన లక్ష్యం అనుకోండి. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, దేవుని చిత్తమైతే ఇది అది జీవితమని చెప్పుకోనండి అని. మనము కొన్ని ప్లాన్లు, కొన్ని తీర్మానాలు, కొన్ని ఆలోచనలు ఆలోచించడం కూడా మంచిదే. ఏదైనా సరే ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఏసైనా ఆపుతాడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడైనా ఆపేస్తాడు. హల్లెలూయా. పౌలు అలాగే రాత్రనక పగలనక దూసుకెళ్ళిపోతూ ఉంటే ఆపాల్సి వచ్చింది ఒక సమయంలో. ఎవరు వచ్చారు ముందు? ఏసై వచ్చి మన పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి ఆపాల్సి వచ్చింది. పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఆగేవాడు కాదు పౌలు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వెళ్ళాలి, కొన్ని ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టాలి, కొన్ని ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాలి, సేవకులను పంపించాలి. మరి కొన్ని ప్రాంతాల్లో ఇదివరకే మరి మనము స్థాపించినటువంటి మన ద్వారా ప్రార్థనలు, ఉపవాసాల ద్వారా, మీటింగ్ల ద్వారా స్థాపించబడిన కొన్ని సంఘాలను కూడా మరలా మనం ఏం చేయాలి? దర్శించి వారిని బలపరచాలి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనలు మరి కలిగి సంవత్సరం మొదలు పెడుతున్నాం. కొన్ని సంవత్సరం అంతా కరోనా వల్ల ఆటంకం కలిగింది. ఇంక ఈ సంవత్సరంలో మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి కరోనా సెకండ్ ఫేజ్ కూడా మొదలవుతుంది అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని దేశాలలో, మరి కొన్ని ఖండాలలో, ఆఖరికి మన భారతదేశము ఇంచుమించు ఒక 3 లేక 5 రాష్ట్రాల్లో కూడా సెకండ్ ఫేజ్ మొదలైంది. ఎవరు చనిపోలేదు, కేసులు అయితే కొద్దిగా ఎక్కువగా చల్లారినట్లుగా చల్లారి మళ్ళా ఏమవుతుందంటే అలాగా అడపదడప కేసులు పెరుగుతున్నాయి. మరి నాగ్పూర్లో పోవాల్సింది శనివారం, ఆదివారం అన్నీ ఏర్పాట్లు చేశాము. నాగ్పూర్లో 50 మంది మాస్టర్స్ ఫెలోషిప్ పెట్టి వాళ్ళందరికీ భోజనాలు మనం పెట్టుకొని వాళ్ళందరికీ హైందవ క్రైస్తవ పుస్తకాలు కూడా లక్ష్మణ్కి ఫోన్ చేశాను, ప్యాక్ చేశాను. మరి నాగ్పూర్లో ఆదివారం ఆరాధనలో కొన్ని సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పాలని అన్ని ప్లాన్స్ వేసుకున్నాం. కరెక్ట్గా మనము వెళ్ళక ముందు అన్నమాట, ఇంకా వెళతాం శుక్రవారం బయలుదేరి వెళదామనే సమయానికి దానికి ముందు 3 రోజుల ముందే లాక్డౌన్ పెట్టేశారు మహారాష్ట్ర అంతా కూడా సెకండ్ ఫేజ్. కాబట్టి ఆ రీతిగా మరి ఆటంకాలు కలుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా సరే దేవుడి చిత్తము జరగాలి. ఇప్పుడు జర్మనీ పెడతారని మనము ప్రార్థనలు పెడుతున్నాం. జోసఫ్ పాస్టర్ గారు వారి ఆత్మీయ పిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడే ఫోన్ వచ్చింది, అక్కడ కూడా మే వరకు లాక్డౌన్ పెట్టేశారంట. అక్కడ కూడా జర్మనీలో సెకండ్ ఫేజ్ లాక్డౌన్. కాబట్టి ఈ సంవత్సరం అవుతుందో తెలియదండి అన్నట్లుగా అక్కడ వారు కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం జరిగింది. అయితే ఏదైనా సరే మరి మనకి ప్రతిదీ కూడా మనము చింతించకూడదు, విచారించకూడదు. మనము ప్రతి విషయంలో కూడా ఆనందించాలి. హల్లెలూయా. మనమందరము కూడా సిద్ధపడ్డాం, రెడీగా ఉన్నాం వెళ్ళడానికి, మీటింగ్లు పెట్టడానికి, మరి సేవకులను పంపించడానికి కొన్ని స్థలాలు కూడా చూసి ఏర్పాటు చేస్తున్నాం. అయితే మరి దేవుడు దాని కొరకు సంపూర్ణమైనటువంటి ప్రవేశం మనకు మరి కలిగించేటంత వరకు కూడా
మనము ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా. మరి ఈ సంవత్సరంలో మనం పెట్టబోతున్న మీటింగ్లు ఏప్రిల్లో జబల్పూర్లో మీటింగ్లు 15, 16, 17, 18. ఆ తర్వాత మీటింగ్లు కటక్ అనుకున్నాం, పారాదీప్ అనుకున్నాం. ఆ తర్వాత నాగ్పూర్లో కూడా మీటింగ్లు మనము ఏర్పాటు చేయాలి. హిమాచల్ ప్రదేశ్లో ఆ రాష్ట్రంలో సిమ్లా మరియు మనాలి అనే ప్రాంతాల్లో కూడా మీటింగ్లు పెట్టాలి. ముంబైలో మీటింగ్లు పెట్టాలి అనుకున్నాం. ఇన్ని జర్మనీ అనుకున్నాం. మరి జర్మనీ గురించి ఇప్పుడే విన్నాము. మరి బర్మా దేశం కూడా మళ్ళా వెళ్ళాలి. మరి ఇంకా దేవుడు మిగతా ప్లేసులకి ఎక్కడికి పంపిస్తాడో తెలియదు. మరి మార్చిలోనే 3వ వారంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా కూడా వెళ్తారని అనుకున్నాం. అది కూడా అక్కడ ఢిల్లీలోని ఈ సెకండ్ ఫేజ్, ఆ పంజాబ్లో కూడా సెకండ్ ఫేజ్ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని దాన్ని కూడా వాయిదా వేసుకున్నాం. మరి మిగతాదంతా కూడా దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఇదొక ప్రార్థన చేయండి. బర్మా కొరకు ప్రార్థన చేయండి. జబల్పూర్ మీటింగ్ డేట్ ఫిక్స్ అయ్యాయి. ఓపెన్ గారికి అన్ని టికెట్లను కూడా ఏర్పాటైపోయాయి. దాని కొరకు ప్రార్థన చేయండి. కటక్, పారాదీప్, అలాగే నాగ్పూర్, తర్వాత ముంబై ప్రాంతం కొరకు కూడా మరి ప్రార్థన చేయండి. దైవ చిత్తం ఎంతవరకు దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు అంతవరకు మనం ఎందుకు సాగిపోదాం. మరి ఇప్పుడు చెప్పినటువంటి ప్రకటనలని భవిష్యత్ కాలపు పరిచర్య. ఇప్పుడు జరిగినటువంటి పరిచర్య జనవరి, ఫిబ్రవరి మాసంలో జరిగినటువంటి పరిచర్య 13 సంవత్సరాలు మన ప్రార్థనల మూలంగా మరి దేవుడు తెలంగాణ రాష్ట్రంలో 6 ప్రదేశాల్లో మరి మన అవుట్ రీచ్ మీటింగ్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను అనుకుంటున్నాను 6 ప్రదేశాల్లో జరిగినటువంటి మీటింగ్స్ అవుట్ రీచ్ కూడికల ద్వారా చాలామంది తెలంగాణ ప్రాంతము, తెలంగాణ సంఘాలు, సేవకులు అందరూ కూడా ఆల్మోస్ట్ 90% కదిలించబడ్డారు. హల్లెలూయా. కళ్ళారా సాక్ష్యాలు విన్నాం. ఈరోజు కమలాపురం పాస్టర్ గారు, కృపానిధి గారు కుమారుడు బాబు సాక్ష్యాలు విన్నా. నాకు పట్టుకుని వణుకు వస్తుంది అన్నాడు. మరి వణుకుతోనే ఇలా చెప్పాడు. ఆ వణుకు లేకపోతే ఎలా చెప్తారో ఆలోచించండి. లోపల కొంతమంది కూడా వణుకుని పుట్టించాడు కూడా మంచిదే. వాళ్ళ బ్రదర్ వినయ్ నాకు బాగా తెలుసు. ప్రతి సంవత్సరము మన బర్మా క్యాంప్లో VBS అయినప్పుడు ఆ డేట్లు ఎలా తెలుసుకుంటాడో తెలియదు. కరెక్ట్గా VBS ముందు ఒక 4 రోజుల ముందు VBS తర్వాత కూడా ఉండే వెళ్ళేవాడు. ఎవరి ఇయర్ కూడా వినయ్ వస్తూ ఉంటాడు. విశాఖపట్నం బర్మా క్యాంప్ బాబు తమ్ముడు అంటే అని అంటారు. బాబు గురించి నాకు తెలియదు. చక్కని సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఆ రీతిగా మరి తెలంగాణ ప్రాంతంలో తగిలినటువంటి అవుట్ రీచ్ కూడికల ద్వారా ఆ ఉజ్జీవం ఇంకా అందరిలో కూడా మండించబడాలని మనం ప్రార్థన చేద్దాం. మన పాస్టర్ రవిసారథ గారు మేము కొన్ని మాట్లాడుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఏంటంటే మరి పాస్టర్ చెప్పే ఉంటారు, ఒకవేళ చెప్పకపోతే మనం ఆలోచిద్దాం. ఈ సంవత్సరంలో అభిషేకించబడినటువంటి వారు మా సంఘంలో 36 ఉన్నారు. 36 మెంబర్స్ అభిషేకించబడిన వారు. అలాగే ఈ సంఘంలో కూడా అభిషేకించబడినటువంటి వారు కూడా ఉన్నారు. ముందుగా మనము 2 సంఘాలు కలిసి ఎక్కడ మీటింగ్లు పెట్టాలనుకున్న జబల్పూర్లో మీటింగ్లు మనం పెడుతున్నాం అనుకోండి. ఆ మీటింగ్లకు ముందుగా ఒక వారం రోజులు ఆ సంఘంలో 3 ఒక సేవకుడు, ఈ సంఘంలో 3 ఒక సేవకుడు. ఎంతమంది అయ్యారు? 2 సంఘాలు కదా, 8 మంది. ఓపిరయ్య గారు మీటింగ్ డేట్ ఫిక్స్ అయిన వెంటనే దానికి ముందుగా మేమే ట్రైన్ టికెట్ తీసి మీకు అక్కడ పంపిస్తాం, మీరు వెళ్తారు. వారం దినాలు మరి ఆ మేడగదిలో 10 దినాలు ఎలా ప్రార్థన చేస్తారు అలాంటి ప్రార్థనలు ఆ ప్రాంతంలో అక్కడ జరగాలి మీటింగ్స్ ముందు. హల్లెలూయా. ఎన్ని మీటింగ్స్ జరుగుతాయో అన్ని మీటింగ్స్కి 2 సేవకులు, వారితో పాటు అభిషేకించబడిన వారు 6 కలిసి పంపిస్తారు. ఇది ఈ సంవత్సరంలో ఉన్నాడు. అంటే
అలాగ మీరు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేయడం ద్వారా ఆ స్థలం గురించి, ఆ రాష్ట్రం గురించి, ఆ పట్టణం గురించి ఒక ఇంత భారం అనేది మీ గుండెల్లో కలుగుతుంది. నెక్స్ట్ ఇయర్ 2022 సంవత్సరము ప్లాన్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ మనకు భారతదేశంలో 25 సంఘాలు ఉన్నాయి. 50 సంఘాలు ఎన్ని ఉన్నాయి? 25 సంఘాలు. ఫర్ ఎగ్జాంపుల్ జోసఫ్ దిలుపు గారి సంఘం ఉంది. 4 సంఘాలు నడిపిస్తున్నారు. జోసఫ్ దిలుపు గారు బెంగళూరులో నడిపిస్తున్నారు. జోసఫ్ దిలుపు గారి దగ్గరికి మరలా వచ్చే సంవత్సరం నెల రోజులు ఒక ప్రత్యేకమైన ఒక ఇల్లు తీసుకుంటాం. ఆ రెంట్ మనం కడతాం. అక్కడ నెల రోజులు భోజనాలన్నీ కూడా, ఖర్చులన్నీ కూడా మనమే భరిస్తాము. నెల రోజుల కొరకు అక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 సేవకులతో కలిసి ఒక 10 మంది అక్కడికి వెళ్ళి నెల రోజులు ఉండిపోవాలి. అక్కడ ఎన్ని రోజులు ఉండాలి? 1 మంత్ అక్కడ ఉండాలి. అక్కడ పాస్టర్ గారి సమక్షంలో మరి మనము సేవకులు పంపిస్తాం. వారికి వీళ్ళకి తర్పీదన్నమాట. ఇక్కడ ఎలాగో వారాంతర కూడికలన్నీ జరుగుతున్నాయో అక్కడ జరుగుతున్నాయి అనుకోండి. ఇంకా ఎక్కువగా వారమంతా కూడికలు జరుగుతాయి. వారమంతా సువార్తకి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ఆ రాష్ట్రంలో, ఆ పట్టణంలో ఏం చేయాలి? సువార్త ముఖ్యము. సువార్త వెళ్ళి ప్రకటించాలి. ఆ తర్వాత ప్రార్థన చేయాలి. వారాంతర కూడికలన్నీ కూడా ఉండిపోవాలి. అక్కడ సంఘస్థులు ఒకవేళ మిస్ అవ్వచ్చు కదా, మీరు మిస్ అవ్వరు కదా, మీరు అక్కడే ఉంటారు కదా. కాబట్టి ఇలాగ ప్రతి నెల ఒక 10 మందిని నెల రోజులు క్యాంపింగ్ అన్నమాట అవుట్రీచ్ కొరకు భారతదేశంలో ఉన్న కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా మన బ్రాంచ్ సంఘాల దగ్గరికి మనమే ఖర్చులు భరిస్తూ ఆ దైవజనులకి మాత్రం కూడా భారం లేకుండా ఇది ఒక ప్లాన్ అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడిది? ఒకవేళ ఫస్ట్ ఈ సంవత్సరంలోనే వారం రోజులకి ట్యూనింగ్ అయిపోయారు అనుకోండి, ఉండిపోవచ్చు. లేదు వారం రోజులు ట్యూనింగ్ అవ్వలేదు అనుకోండి, వచ్చే సంవత్సరం ఎన్ని రోజులు ఉండాలి? నెల రోజులు ఉండిపోయారు అనుకోండి. నెల రోజులకి అక్కడ ఉండి ప్రార్థన చేసిన కోసాలండి, సువార్త చేసి నెల రోజులు భారం కలిగి ఉందనుకోండి, ఇంకా అక్కడ పౌలు తీర్థను వదిలిపెట్టి వచ్చేసినట్లుగా అలాంటిది కూడా జరగవచ్చు. హల్లెలూయా. ఆ తర్వాత మీకు ఆప్షన్ ఉండదు. ఇంకా క్లియర్స్ తర్వాత ఏముండదు. ఇంకా పంపించడం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మీరు వెళ్ళిపోవడం. ఇంకా అప్పుడు అధికారం మా చేతులకు వచ్చేసారు కృపాలతో కూడా. ఇంకా మీ ఇష్టాలు ఉండవు. మీ ఇష్టాలు ఎంతవరకు చెప్పండి. టిప్ గారు లేస్తారు ఎంత చెప్పడానికి. మరి ఆలోచించుకోండి. లోపు పాస్టర్ మైక్ ఇస్తే చెప్పండి. మైక్లో చెప్పండి అన్నమాట. అలా అయ్యగారు చెప్పినట్టు ఒక నెల రోజులు వచ్చేవాళ్ళు మీ సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని వచ్చేసేయండి. ఏంటంటే సర్టిఫికేట్ తీసుకొని వచ్చేయండి. సర్టిఫికేట్లా? వీలైతే ఉద్యోగాలు పెట్టేసి అక్కడే సంఘాలు కూడా పెట్టారు. అది గ్యారెంటీ. అది గ్యారెంటీ. అది దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే బెంగళూరు పట్టణం ఏం చిన్న పట్టణం కాదు, చిన్న ఊరు కాదు. ఉద్యోగాలకి కొలువు లేదు. ఇప్పుడు కరోనా కాబట్టి ఇట్లా ఉంది. కానీ ఒకవేళ సేవకులు ఉంటే ఖచ్చితంగా మాకు భారం ఉంది, మేము కర్ణాటకలో సేవ చేస్తాము, అక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటే మంగళూరు పట్టణం ఉంది. ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఉద్యోగం సోర్స్ ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. దాన్ని బట్టి చేస్తూ పౌరులు లాగా పనిచేస్తూ సేవ చేయడానికి సిద్ధమయ్యారంటే మీరున్న ప్రాంతంలోనే ఒకవేళ విశ్వాసం అంటే అక్కడ మనం పరిచయం చేసి ఒక కుటుంబం ఏర్పరుస్తాం. మీరు వాళ్ళు కలిసి రొట్టె వేసేసి. హల్లెలూయా. ఎందుకంటే 100 కిలోమీటర్ల దూరం ఉంది సిటీ అంతా కలిపి. అవును, 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఓఫీర్ గారు వచ్చినప్పుడు 50 సంఘాలు ఇక్కడ స్థాపించబడాలని అయ్యగారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్న 7 ఇంకా 43 కావాలి. దేవుడు ఇస్తారు. హల్లెలూయా. ఉద్యోగం గురించి జోసఫ్ దిలుపు గారు మాట్లాడారు. అక్కడ సంఘం కానీ ఇక్కడ సంఘం కానీ అంత ఇంజనీరింగ్లు బాగా చదివి పట్టాలు తీసుకున్న వాళ్ళతో తక్కువ మంది ఉన్నారు. మా సంఘంలో ఈ సంఘంలో డిగ్రీ పాస్ అయినట్టు కూడా సర్టిఫికెట్ లేనట్లు ఉన్నారు. 10th క్లాస్ సర్టిఫికెట్ కూడా మనకు లేవు. కాబట్టి మనకు తెలుసు ఇవన్నీ. అయితే మనమేం ప్లాన్ చేస్తున్నామంటే మినిమం మా సంఘంలో చెప్తూనే ఉన్నాను, కొంతమందికి మిషన్లు కూడా కొనిస్తున్నాను. నేనే మిషన్లు కూడా కొంటున్నాను. టైలరింగ్ నేర్చుకోండి, టైం అదేం పర్వాలేదు.
బాగా యూట్యూబ్లోనే అన్ని డౌన్లోడ్ చేసుకొని మంచి వంటలు కూడా నేర్చుకోండి. వంటలు నేర్చుకున్నా చదువుకున్న వాళ్ళకి ఇంకా అక్కర్లేదు. చదువుకున్న వాళ్ళు ఏదో ఒక జాబ్లోని జోసఫ్ దిలీప్ గారు చెప్పినట్లుగా ఏదైనా పర్లేదు. ఇంటర్మీడియట్ చదువుకున్న దానికి తగ్గట్టు జాబ్ ఉంటుంది. డిగ్రీ చదువుకుంటే కొద్దిగా ఇంజనీరింగ్ పాస్ అయ్యారనుకుంటే మంచి శాలరీ దొరుకుతుంది. ఇంకా అలాగ లేనటువంటి వారే కదా ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. చాలా తక్కువ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అధిక శాతం ఎక్కువ మంది ఉన్నవారు చదువులు ఫెయిల్ అయ్యి సేవలోని పాస్ అయిపోయినటువంటి వాళ్ళే. హల్లెలూయా. కాబట్టి వీరి కొరకు సలహాలు ఏంటంటే, మనం ఇప్పుడు చెప్తున్నట్లుగా మంచి వంటలు నేర్చుకోండి, మంచి టైలరింగ్ వర్క్ నేర్చుకోండి, లేకపోతే ఒక 5 ఇళ్ళలోని మరి పని చేయడం అన్నమాట. బట్టలు బాగా ఉతకడము, తడుపులు బాగా పెట్టడము, ఇప్పుడు ఏదో పని చేయడం నేర్చుకోండి. ఏమిటి, ఒక సూది దారం పట్టుకొని పౌలును తర్వాత పౌలుతో పాటు అప్పులో తీసుకెళ్ళి ఆసియాఖండం అంతా కొన్ని చోట్ల తిరిగిస్తారు. హల్లెలూయా. ఏ పట్టుకెళ్ళలేదు? ఒక పాలిస్ను డ్రెస్ పట్టుకొని కేరీ విలియం వెళ్ళి భారతదేశం వచ్చేసాడు. హల్లెలూయా. అంతకంటే మీరు తక్కువ చెప్పండి, అంతకంటే తక్కువ. డ్రెస్ దాని పెట్టుబడి అంతండి, సూర్యదారాన్ని పెట్టుబడి అంత. కాబట్టి హారం అనేది మనకి అక్కడికైనా వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా మేము సంఘాన్ని మోటివేషన్ చేస్తున్నాం, ట్రైన్ అప్ ఇస్తున్నాం. ఈ వంటలు కాదు, ఇలాగ కాదు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అక్కడ సంబంధించిన వంటలు కూడా మీరు ఏం చేయాలా, నేర్చుకోవాలి. టైలరింగ్ అంటే ఎక్కడికి వెళ్ళినా బట్టలు కుట్టుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా వర్క్ ఉంటుంది. మరి బట్టలు ఇంట్లో పని చేసేటప్పుడు ఎక్కడ ఏ ఇంటికైనా సరే పని చేయవచ్చు. విశాఖపట్నం ఇళ్ళలో ఏంటి, కాకినాడ ఇళ్ళలో ఏంటి, అవసరం రాజస్థాన్ ఇళ్ళలో పని చేస్తాం. ఇక్కడ కుట్టుకున్న బట్టలు అక్కడే కుడతాం. అక్కడ కొత్త మోడల్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు అక్కడ. హల్లెలూయా. మీ పిల్లలు ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ బట్టలు వేస్తారా? రాజస్థాన్ కలకట్ట బట్టలు వేయరా? వేస్తారా మీ పిల్లలకి? ఎలా వేయాలంటే వాళ్ళకి వెళ్ళాల్సిందే, కుట్టాల్సిందే. హల్లెలూయా. అందరూ సిద్ధపడండి, ఎవరు ఏమి బాధపడకండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు 100% వాడుకుంటాడు. హల్లెలూయా. మంచిది. ఒక పల్లవి చరణం పాడుకొని షార్ట్ మెసేజ్ మనము ఏ పాట పాడుదాం చెప్పండి, మీరు కోరిన పాట. అమ్మా ఏది నీ సాక్షి, మంచిది, రైట్, ఓకే. అందరికి వచ్చినటువంటి పాట పాడుకుందాం. సత్యదైవ వచ్చిన పాటల పుస్తకంలో ఓకే. ఒకరికొకరు పాడుకోవడమే. ఏది నీ సాక్ష్యం మీరు మమ్మల్ని, ఏది నీ సాక్ష్యం మిమ్మల్ని, మొత్తం అందరినీ కూడా ఏది నీ సాక్ష్యం అని దేవుడు. మంచిది. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువార్తను చాటించను, ఎలా నిర్లక్ష్యము లేచి రారము, ఓ క్రైస్తవా ఏది నీ సాక్ష్యము. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటినీ భరించి ఆత్మలను రక్షించి యేసువార్తను ఎలా నిర్లక్ష్యము, ఓ క్రైస్తవా ఏది నీ సాక్ష్యము.
ఎంతైనా చేయంగాను ఎంతైనా కోరిక కలిగుందో ఏమి సాక్ష్యము ఏమి త్యాగము యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము లేచిరానము ఓ క్రైస్తవా ఏమి సాక్ష్యము. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకున్న వారికి వంతులు పంపించుడి. యాలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందెదరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగములు ఈ నెల దినములు వ్యక్తిగతంగా మా జీవితంలో నీ చిత్తము, మా కుటుంబంలో నీ చిత్తము, మా సంఘములో నీ చిత్తము, మినిస్ట్రీలో ప్రభావం నీ చిత్తము మా ద్వారా భారతదేశంలో ప్రపంచంలో సంపూర్ణంగా జరిగించబడిన కొరకు మార్చి నెల అంతా కూడా ప్రభావ నిన్నటి దినం మొదలుకొని మళ్ళీ ముగింపు దినం వరకు ఒక్క దినము కూడా ఒక ప్రభావైన సమయము తగ్గ ఒక గంట కూడా ప్రభావైన వేరే ఆలోచన లేకుండా సంపూర్ణంగా నీ చిత్తమే జరిగించబడేట కొరకు కావలసిన సందేశం నాకును మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క పిలుపు అనేటటువంటిది కొన్నిసార్లు ప్రవచనాల ద్వారా రావచ్చు, కళల ద్వారా రావచ్చు, దర్శనాల ద్వారా రావచ్చు. పిలుపు అనేది అది ఇతరులను ఉంచడము, ఎవరో నీ కొరకు ప్రవచించడము అనేటటువంటిది, లేకపోతే నీ కొరకు ఒక దర్శనము, ఒక కళ ఇంకొకరికి రావడం అనేది ఇతరుల నుంచి పిలుపు నీకు వస్తారు. కొన్నిసార్లు నీకే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనా గదిలో ఉపవాసాలు ఉండేటప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్యము ధ్యానం చేసి చదివి వాక్యంలో లీనమైనప్పుడు కూడా డైరెక్ట్గా దేవుడు నీతోనే సేవకు బయలుదేరమని మాట్లాడు. కొన్నిసార్లు ఇది ఉంటుంది, కొన్నిసార్లు అదే ఉంటుంది. కొన్నిసార్లు దైవజనుల ద్వారా కూడా పేరు చెప్పకుండానే మాట్లాడకుండగా ఆ మాట నీ హృదయానికి ఏమంటే స్పందన అనేటువంటి మంట అనేది పుట్టిస్తుంది. నీతోనే నేను మాట్లాడుతున్నాను. ఆ దైవజనులకు తెలియదు అది నీ గురించి వచ్చింది. అలాంటి పిలుపులు కూడా ఉంటారు. కొన్నిసార్లు దైవజనుడు చెప్పరు, మనకి ప్రార్థన గదిలో వాక్యం చదివేటప్పుడు రాదు, ప్రవచనం ఏమి కూడా రాదన్నమాట. కొన్నిసార్లు ఇంకా మనమే కొన్ని సమాచారం బట్టి ఈ ప్రస్తుత పరిస్థితులు, సమాజ పరిస్థితులు, సంఘ పరిస్థితులు, దేశ పరిస్థితులు బట్టి వారికి వారే ప్రేరేపించబడి సేవకు సమర్పణ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది కూడా ఉంటారు. అది ఒక కార్యం. హల్లెలూయా. కొన్నిసార్లు ఇవేమీ ఉండవు. వాళ్ళన్నమాట ముందుకు రావడం. ఒక్కొక్కరు ఒక విషయం, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ సేవ అనేది. ఎప్పుడు ఒక దాని మీదే మనం బేస్ అవ్వకూడదు. చెప్తున్న విషయం అది ఎప్పుడు ఒకే దాని మీద ఉండకూడదు. నాకు ప్రవచనం రాలేదు, దర్శనం వచ్చిందా, కళ వచ్చిందా, ఏమైనా వచ్చిందో నా గురించి అని అడుగుతూ ఉంటాడు కొంతమంది. నేను ప్రార్థనలో ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, నాకేం రాలేదు అంటాడు. పాస్టర్ గారు నీకేమైనా వచ్చిందా అని పాస్టర్ దగ్గరికి అడుగుతూ ఉంటారు. ఏముంది కాబట్టి అసలు నీకు లోపల భారము ఏమంటే లోపల వేదన, మంట అనేటటువంటి
మనం ఆటోమేటిక్గా మనం సమర్పణ చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చి సేవ చేయాల్సిందే. హల్లెలూయా. మరి నా జీవితంలో నా సాక్ష్యం నేను చెప్తున్నాను. దేవుడు నన్ను పిలవలేదు, నేనే సమాజాన్ని పరిస్థితులు సంఘ పరిస్థితులు చూసి నేను సమర్పణ చేసుకొని సేవకు నేను వచ్చేసాను. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పడం తర్వాత ఏంటంటే, కొన్నిసార్లు దైవజనుడి ద్వారానే దేవుడు ఏం చేస్తాడు, నువ్వు రావాలి అని దైవజనుడి ద్వారా దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడతాడు అన్నమాట. మనకు తెలుసు పౌలు వచ్చి తిమోతికి చెప్పినప్పుడు తిమోతి సులభంగా లోబడి సేవకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఒక మైండ్ అనేటటువంటి ఒక ఆలోచనలోనే మనం ఉండిపోవడానికి వీలు లేదు. ఇన్ని రకాలు పద్ధతుల్లో కోణాల్లో నుంచి ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నేను చెప్పిన తక్కువ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఇన్ని రకాల కోణాల పద్ధతుల్లో దేవుడు తన సేవకు మనల్ని ఏం చేస్తాడు, పిలుస్తాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మీరందరూ కూడా మీరు వెళ్ళండి నేను చెప్పండి. ఈరోజు దేవుడు నాకు చెప్పమని చెప్పి తెలుసా, మీరు వెళ్ళండి, మీరు ఇంకా వెళ్ళరా, మీరు ఎక్కడికి వెళతారు, మీకు కలలు రావట్లేదు, ఇంకా మీకు పట్టణాల మీద దేశం మీద భారం లేదా, ఎప్పుడు వెళ్తారు, మీరు ఇంకెంతకాలం ఇక్కడ ఉంటారు, నేను అందుకు చెప్పడం రాలేదు. ఎందుకంటే అది 2007 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా అదే మన పని. అసలు మన పనే అది. హల్లెలూయా. మన పనే ఏదైనప్పుడు మీరు వెళ్ళడానికి చెప్పడం వేస్ట్ కదా. అసలు ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ 2007 సంవత్సరంలోనే మనం 2 సంఘాలు కలిపి ప్రతిపాదించాలి. దేని కొరకు 2 సంఘాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలు దేశాలు పరిచర్య కొరకు. అక్కడ మీరు అనుకోవచ్చు, మీరు వెళ్ళారు, సభలు పెట్టారు, కూడుకులు పెట్టారు, కొంతమంది అక్కడికి వెళ్ళారు, మేము వెళ్ళలేదు కదా, అందుకొరకు ఆ వర్తమానాలు అవసరం కాదని చెప్పట్లేదు. దడప కొంతమంది ఉంటారన్నమాట, ఉండిపోయి మనస్తత్వం కలిగిన వారు. అటువంటి వారి వరకు వెళ్ళండి కనిపెట్టుకుని ప్రార్థన చేయండి అని. కాబట్టి అక్కడి సంఘంలో కానీ ఇక్కడి సంఘంలో కానీ చాలా వరకు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కరోనా పుణ్యమా అని చాలామంది వెళ్ళడానికి బయలుదేరిపోయారు. హల్లెలూయా. అదన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు పంపిస్తున్న సందేశం, మీరు వెళ్ళండి, మీకు ఎప్పుడు వెళతారు, మీకు ఏమైనా కనబడటం లేదా అని చెప్పట్లేదు. ఇక్కడ దేవుడు ఈరోజు చెప్పవలసిన విషయం, మీరు ఆనందించాలి. హల్లెలూయా. ఏం చేయాలి, మీరు ఆనందించడము నేర్చుకున్నాను. దేవుడిలోని ఆనందించుట ద్వారా మనకేం కలుగుతుంది, లోపల బలం ఉందనుకోండి. బలం ఉన్నోడు ఏం చేస్తాడు చెప్పండి, బలం ఉన్నోడు ఏం చేస్తాడు, ఇప్పుడు రోజు బాగా 1 అరడజన్ గుడ్లు తిని మొలకలు ఇవన్నీ కూడా తినేసి, చికెన్లు మటన్లు బాగా తిని ఎక్సర్సైజ్ చేసి బాగా కండలు ఉన్నాయనుకోండి, వాడికి ఏం చేయాలనిపిస్తుంది, ఎవరినో తిట్టాలి, గొడవ వేసుకోవాలి, కొట్టాలనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బలం ఉందనుకోండి, వాడికి ఎవరిని తిట్టాలి, గొడవకి వెళ్ళాలి, 4 బాధాలి, అప్పుడు ఇప్పుడు తిరుగుతారనమాట. మీరు వాడి కండలు చూసి ఏం చేసుకుంటాడండి, భలే తిన్నాను అనుకుంటాడు, నా బలం అంతా భలే ఉపయోగించండి. ఆ బలం ఉందనుకోండి ఏమైపోతామండి, బలం ఉన్నవాడికి ఎలాగ తన్నాలి, ఎలాగ కొట్టాలి, ఎలా గొడవ వేసుకోవాలి, ఇంట్లో ఉండకుండా బయటికి ఇలా తిరుగుతూ ఉంటాడు, అలాగా భుజాలు వేసుకున్న రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా బలం అనేది వచ్చిందనుకోండి, మనము గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఆ బలము అనేటటువంటిది మనం పొందుకోవాలి అంటే యెహోవా యందు ఆనందించాలి. దేవుడి యందు మనము ఆనందించుట అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే, చాలామంది ఈ విషయంలో బలహీనమైపోతున్నారు. ఎప్పుడు మనము మన కుటుంబ పరిస్థితులు, మనకు ఉన్నటువంటి భౌతికమైన సంబంధమైన స్థితిగతుల్లో చూసుకొని మనకు మనము నిందించుకొని, మనకు మనం తిట్టుకొని, మనకు మనం టెన్షన్ పడి, మనకు మనం డిప్రెషన్ పాలైపోయి బలహీనమైపోతాం. యూదా రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, మీ అందరికీ తెలుసు. తమ గతిని కూర్చి వాళ్ళు ఏం చేస్తారట,
నిందించుకుంటారు. వాళ్ళ మటుకు వాళ్ళే తిట్టుకోవడము, నిందించుకోవడము, అవమానించుకోవడము, ఆఖరికి ఇంకా ఎందుకు వచ్చింది బ్రతుకు అనేటటువంటి దుస్థితులకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. చూడండి ఆ మాట ఎక్కడ 16వ వచనం. చెప్పండి. తమ దురాశల చొప్పున నడుచుచు, లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు, సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. తమ గతిని గూర్చి ఏం చేసుకుంటారండి? నిందించువారునై. కాబట్టి ఒక విషయాన్ని మనం దేవుడు బట్టి ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి? దావీదు భక్తుడు అన్నాడు, వారు ధాన్య ద్రాక్షారసంలో విస్తరించాలి. అసలు ఈరోజు నీకున్నటువంటి ఒక ప్రత్యేకత, దేవుడు నీకు ఎన్ని ప్రత్యేకతలు ఇచ్చాడు. అసలు భూలోకం అంతటి మనుషులు, అన్ని మతాల వారిని, అందరి క్రైస్తవులు, అందరి సంస్థలను ఒక తూకంలో పెడితే ఒక ఎత్తు, ఇంకొక తోపులో నువ్వు పెడుతున్న ఒక ఎత్తు. అసలు నీ విలువేంటో, నీ స్థానం ఏంటో, దేవుడి నీకు ఇచ్చిన స్థితి ఏంటో, దేవుడి నీకు ఏ పొజిషన్లో పెట్టాడు ఈనాడు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఆ ఎలీసా వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయన్నమాట. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించింది అన్నాడు. హల్లెలూయా. కొందరు డబ్బును బట్టి గర్విస్తున్నారు, కొందరు కులాలను బట్టి గర్విస్తున్నారు, కొందరు మతాన్ని బట్టి గర్విస్తున్నారు, కొందరు పార్టీలను బట్టి మరి కొంతమంది గర్విస్తున్నారు, కొందరు అందం బట్టి గర్విస్తున్నారు, కొందరు వారు ఉన్నటువంటి బలగాన్ని బట్టి గర్విస్తున్నారు. మరి నువ్వు గర్వించట్లేదు, నీవు కూడా గర్వించడానికి దేవుడు కొన్ని ఇచ్చాడు కదా. నువ్వెందుకు గర్వించట్లేదు? అసలు నువ్వు గర్వించవా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు వారి స్థితిగతులు బట్టి వారికి ఉన్న అందము ఒకడు, వారికి ఉన్న పొలాలు, వారికి ఉన్న బంగారం ఒకడు, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఒకడు, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా గర్విస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎంతో గర్వంతో ఆనందంతో గడుపుతున్నారు. నాకు ఏమీ పర్వాలేదు, నాకు ఇంతమంది ఉన్నారు, నాకు గోల్డ్ ఉందని ఒకడు, మాకు గొప్ప కులం అని ఒకడు, మాకు పెద్ద మతం అని ఇంకొకడు, నా అంత అందగడ లేదని ఇంకొకడు, నాకున్నంత బంధుబాలం లేదని ఇంకొకడు. ఆఫ్టర్ ఇందులో కనబడి అంతలో మాయమైపోయేవారు, కాలు జారి చోటే ఉన్నారు అందరూ. వాళ్ళంతా గర్విస్తే మరి నువ్వు ఎందుకు గర్వించట్లేదని అంటున్నాను. అదేంటి భాషలో గర్వించకూడదు కదమ్మా? ఎవరు చెప్పాడు గర్వించకూడదని? గర్వించకూడదని ఎవరు చెప్పారండి? చూడండి, చదవండి. మరి దేని బట్టి గర్వించారు? కొరింథీయులకు రాసిన పత్రిక 1:31. చదవండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్టు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు అది అందుకు మనము అతిశయించాలి. హల్లెలూయా. అందుకు మనం అతిశయించాలి. మీరు ఈరోజు అతిశయించండి నేను చెప్తున్నా. ఈ ప్రపంచంలో ఎవ్వడు గర్వించలేనంత మంచి గర్వం దేవుని పట్ల అది మనం కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమంటే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, మనకున్న జ్ఞానము, మనకి ఇచ్చిన జ్ఞానం ఎవరికైనా ఉండాలి. మనకిచ్చినటువంటి దేవుడు నీతి ఎవరికైనా ఇచ్చాడా? మనకిచ్చినంత పరిశుద్ధత దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? మనకిచ్చినంత విమోచన దేవుడు ఎవరికైనా ఇచ్చాడా? ఈ 4 విషయాలు ఒకసారి ప్రపంచం అంతటిని 750 కోట్ల మంది ప్రజలు ఒక పక్కన పెట్టండి. నువ్వు ఒక్కదాని ఒక పక్కబడి, నువ్వు ఒక్కదానివే. నీలో ఉన్నటువంటి ఆ జ్ఞానం, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న నీతి, నీకు దేవుడు ఇచ్చిన విమోచన ఒక్కసారి చూసుకో. 750 కోట్ల మంది పోల్చుకోవడం, ఓపెన్ మినిస్ట్రీస్ని పక్కన పెట్టి ఉందా ఎవరికైనా? మాట్లాడరే, నోరు రావట్లేదు బయటకి. అంటే ఎప్పుడు కూడా కుటుంబంలో ఉన్న ఇష్యూసే లోపలికి వెళ్ళిపోయి, డిప్రెషన్ లోపలికి వెళ్ళిపోయి, నా కర్మ, నా బ్రతుకు, నాకు ఒకటి ఇదేనా అని దీంట్లోకి వెళ్ళిపోయారు. ప్రభువునందు మనం ఏం చేయాలి తెలుసా? అతిశయించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏమంటే దేవుడి అందు అతిశయించాలి. ఇంత జ్ఞానం నాకు ఇచ్చేవా దేవుడు అని ఇచ్చాడనమాట. ఎవరు ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు చూడండి.
ఇశ్రాయేలు జాతి ప్రజలను ప్రత్యేకపరిచి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హితోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనము. మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏమండి ఈ జనం పేరు ఏం పేరండి? గొప్ప జనం అంటే అర్థం ఏంటి చెప్పండి? గొప్ప జనం అంటే బాగా అమెరికా లాగా డబ్బున్నోడా, రష్యా లాగా బంధుబలం ఉన్నోడా, లేకపోతే జపాన్ చైనా లాగా ఏమంటే సింగపూర్ మలేషియా లాగా కొత్త టెక్నాలజీ కలిగినటువంటి వాళ్ళ ఎవరండి గొప్ప జనం అంటే? అక్కడ దేవుడు ఏం చెప్పాడు? జ్ఞానము వివేకము కలిగినటువంటి ఒక పాయింట్. అది ప్రపంచంలోకెల్లా ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఏ ప్రజలకు లేని జ్ఞానము వివేచన. ఏ ప్రజలకు కూడా దేవుడు అన్నమాట వారి దేవతలు దేవుళ్ళు సమీపంగా లేరు. నేను మీకు సమీపం ఉన్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. ఏ దేవత అయినా ఏ దేవుడైనా ప్రత్యక్షమై వారికి కనబడి మాట్లాడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా అని దేవుడు అక్కడ ఇంకొక దగ్గర కూడా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. 34 కూడా 33, 34. దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచకక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేసిన. హల్లెలూయా. ఇవన్నీ మీకు తెలియవనుక ఒకసారి మీరు కళ్ళతో చూస్తే చదివితే అందులో ఒక మాట అయినా మీ హృదయంలోకి వెళ్ళి ఆ చింత విచారము ఆ లోపల ఉన్న టెన్షన్ ఒత్తిడి పోవాలని మన బాధ అంతే. హల్లెలూయా. చదివించిన వాక్యాలు మీరు వినలేదా? చదవలేదు, మీకు తెలియదా? ఒకసారి చదివించిన మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మళ్ళీ దాంట్లో ఒక కొత్తదనము దేవుడు మన హృదయాల్లో పెడతాడు మళ్ళీ చదివినప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఇలా ఇదేంటి చెప్పండి? ఇదంతా ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు ఈ విషయాలని? ఇశ్రాయేలు. వాళ్ళు ఎవరు? శరీర సంబంధులు. అరే శరీర సంబంధులైన ఇశ్రాయేలులే అంత గొప్ప జనమైనప్పుడు మనం ఎవరు చెప్పండి? మరి మనకేం చెప్పాలి? పౌలు భక్తుడు అన్నాడు కదా, ఆ పరిచర్య ఈ పరిచర్య అన్నాడు. అది అక్షరం యొక్క పరిచర్య, అది రాళ్ళతో చెక్కబడిన పరిచర్య, ఇది మహిమ కలిగిన పరిచర్య అనేసాడు కదా. ఇప్పుడు దానికంటే మనం బెటర్ తక్కువ చెప్పండి. పాత నిబంధన ఇశ్రాయేలులే ప్రపంచానికి అంత గొప్ప జనం అయితే అనేకమైన విషయాలు. ఇప్పుడు కొత్త నిబంధన నూతన ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకంటే ఎక్కువ తక్కువ వాళ్ళు బలు అర్పించినాడు. మనలో బలి అయిన రక్తం వేసి రక్తం మనలో ప్రవేశిస్తుంది. హల్లెలూయా. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి మనలో? నీలో ఉన్న రక్తము, నీలో ఉన్నటువంటి వాక్యము, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము, నీకున్న వరములు, ప్రత్యక్షత, జ్ఞానం, దర్శనం ఎవరికైనా ఉందా? మన ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందు పెడదాం. వాడుకున్న డబ్బుతోని, కులంతోని, అందంతో దేని బట్టి గర్విస్తున్నాడు. గర్వంతో ఒక్క ఆత్మను రక్షించగలడా చెప్పండి? రక్షించగలడా? నీవు కోట్ల మంది ఆత్మను రక్షించే అభిషేకం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఎందుకు మొక్కలు మార్చుకుని ఉంటాం మనం? ఎందుకు మొక్కలు మార్చుకుని ఉంటాం? నాకు ఇలాంటి భర్త దొరికింది, ఇలాంటి భార్య దొరికింది, ఇలాంటి పిల్లలు దొరికారు, ఏంటి కుటుంబం ఏమండి, కుటుంబాన్ని తిట్టుకోడు, నా గదిలాగా కాపులు పెరిగిపోతుంది, సమస్యలు పెరిగిపోతుంది, ఏమవుతుంది స్కూల్లో కానీ. ఇప్పుడు వెళ్ళిపోండి 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 అని చెప్తున్నారు తప్ప నా కుటుంబం తలకు బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎవరైనా అర్థం చేసుకుంటారా? అంటే దేవుడు చెప్పాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము. అదే ఏ మాట? నిన్ను పోలిన వారు ఎవరు? వాళ్ళ పాత నిబంధన ఇశ్రాయేలు. ఇప్పుడు మన గురించి ఏం చెప్పాలి? పోలు
కల ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో 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 కాకూడదంట, అంత గొప్పది. ఇంకలాగా మేము తెల్లారి కర్నూలు దిగేటది వరకు ఎంతో వెళ్ళిపోవాలి. హల్లెలూయా! అంత గొప్పదండి. నీ ముందు ఈరోజు నీ ముందు ఎవడంటే నిలబడిను? నీకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? భారతదేశంలో వాడు టాటా బిర్లా అని వాళ్ళు ఎవరైనా గోరికి పనికిరాడు. నా గోరికి నీ గోరికి పనికిరాడు. మనం అసలు ఆనందించలేకపోతున్నాం. ఇంత ఖ్యాతి, ఇంత ఘనత, ఇంత మహిమ ఇస్తే జ్ఞానమును బట్టి అతిశయించవలసింది, నీతిని బట్టి అతిశయించవలసింది, పరిశుద్ధతను బట్టి అతిశయించవలసింది, మనకు ఉన్నటువంటి విమోచన బట్టి మనం ఏం చేయాలి? అతిశయించండి అంటున్నాడు పౌలు. హల్లెలూయా! మీరు అతిశయించండి. ప్రభువును బట్టి మీరు ఆనందిస్తే మీకు ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది. బలం పొందుకున్నాడు ఏం చేస్తాడంటే ఇంట్లో ఉండడాడు. ఎవరిని కొడతామా, ఎవరిని కడతామా, ఎవరిని చంపుతామా, ఎవరితో గొడవ వేసుకుందామని అలా బలం పొందుకున్నారు అనుకోండి. ఇంట్లో ఎక్కడ ఉంటాము? ఏ గ్రామం వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి, ఏ రాష్ట్రం వెళ్ళాలి? పాస్టర్ గారు పంపిస్తారా, వెళ్ళిపోమంటారా? ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం అంటే పాస్టర్ గారు ప్లాన్ వేసుకోవాలి. మాకేమో బలం ఎక్కువైపోయి ఆనందం ఎక్కువైపోయి ఉండలేకపోతున్నాను పాస్టర్ గారు. నేను నోర్చి ఉండలేకపోతున్నాను, విసిగిపోయాను. ఇంకా దేవుని మాట ప్రకటించకుండా నేను ఉండలేను. ఎక్కడ ఉందని? ముంబైలో ఉన్నా పాస్టర్. ముంబైలో నువ్వు వెళ్ళిపోయాను, ఉండలేకపోయాను పాస్టర్, ముంబై వస్తాను అని సాక్ష్యాలు వినాలి మేము. హల్లెలూయా! ఏ సాక్ష్యాలు వినాలి? ఉండలేక బలము లోపల ఆనందం వల్ల బలం వచ్చి ఆ బలము తట్టుకోలేక వెళ్ళిపోయిన పాస్టర్ అన్నారు. ఎలాంటి సాక్ష్యాలు వినాలి మేము. అది కాబట్టి యెహోవా యందు మనం ఏం చేయాలి చెప్పండి? ఆనందించుట వలన మనకి ఏం కలుగుతుంది? బలము కలుగుతుంది. అందుకే దేశభక్తుడు అన్నాడు అన్నమాట. ఏమిటి? తిండి కలిగితే అండ కలిగిన వాడే ఈశ్వరమని మనుషులు దేశమే కట్టి అది అవుట్ రీచ్కి వెళ్ళిన వాళ్ళు కొంత లోపల ఈశ్వరం అంటున్నారు. నాకు తెలుసు బాగా, నాకు తెలుసు. ఈశ్వరం అని ఉండకండి. మీరు వెళ్తారు, మీరు వెళ్ళి అందరూ వెళ్ళేటట్లుగానే ఉన్నారు. కొద్దిగా ఒక 10-20% ఉంటారేమో అలాగా అమ్మమ్మ అని అన్నట్లు భయపడుతూ ఏమైపోతుందని. 80% మా సంఘ విశ్వంలోనైనా సరే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా! ఆ 20% కూడా ఏమంటే చల్లారిపోయిన కట్లు అనుకోండి. 80% కాలుతో ఉండి 20% ఏం చేస్తారు? కాలిపోతూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు అడిగయ్యు, నీ వెనకాల కొంతమంది అడిగేస్తారు. ఆ 20% కూడా ఏం చేస్తారు? బ్రతుకుడు తీస్తే చాలితే బయలుదేరిపోతారు అంతే. హల్లెలూయా! కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి తెలిసిందంటే, మనం ప్రతి విషయంలో ప్రతి క్షణము కూడా మనం ఆనందించాలి. నేను ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత ఆనందిస్తున్నానంటే, పాస్టర్ గారు అనేవారు అన్నమాట, నీకేంటి చర్చది లేదు, ఇంటది లేదు, చర్చది లేదు అనేవారు. సరే వేరే వేరే ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ నేను కట్టాల్సి వస్తుంది. నీవు ఒకవైపులో ఇలాగా, నేను ఇంకొక వైపులో అలాగా అని అనుకున్నాను. పోయిన నెల నుంచి 10,000 కట్టమని మంచి శుభార్తలు చెప్పారన్నమాట. హల్లెలూయా! పోయిన నెలలో అప్పు చేస్తే 10,000 కట్టింది. ఇప్పుడు ఈ నెల వచ్చేసింది, మళ్ళీ 7వ తేదీలోపు కట్టేయాలి 10,000 రూపాయలు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సోదన నాకు ఇంకా ఆనందం ఎక్కువైపోయింది. హల్లెలూయా! ఏమండి, ఇప్పుడు సంఘస్థుల తాలూకా వడ్డీలు కొన్ని కడుతున్నాం, మేము చేసిన వడ్డీలు కొన్ని కడుతున్నాం. ఇప్పుడు 10,000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు అవుట్ రీచ్ పరిచర్య మరి ఎలాగ, మరి ఛార్జీలు ఎలా? వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే ఎలా? దేవుడికి లేని బాధ నాకెందుకండి? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడికి లేని బాధ నాకేంటి? బాధ ఉంటే ఆయన బాధ ఉంటుంది. వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ప్రార్థించడానికి, ఉపవాసం ఉండడానికి, ఎక్కడికైనా పంపిస్తే వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. పంపించు, నువ్వు ఎలా పంపిస్తే పంపించు. దేవుడికి లేని బాధ మనకెందుకు? వచ్చిన డబ్బంతా తీసుకొని కాబట్టి ప్రభునందు ప్రియులారా,
దేవుడు ఏదో ఒక మార్గాన్ని ఏం చేస్తాడు, దేవుడు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఏమో ఇంకా సంపాదన, ఇంకా కానుకలు, ఇంకా డెవలప్మెంట్ కావాలని దేవుడు ఒకవేళ కలిసి పెట్టాడేమో మనకు. కాబట్టి అయ్యో పట్టణాలకు వెళ్ళాలి, రాష్ట్రాలకు వెళ్ళాలి, దేశాలకు వెళ్ళాలి ప్రభువా, మరి ఇంకా చాలా డబ్బు ఉండాలి కదా అనుకుంటే ఇదేంటిది, ఉన్న డబ్బు కూడా ఏమైపోతుంది, ఇప్పుడు పోతుంది. డబ్బు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఉన్న డబ్బు ఏమైపోతుంది, పోతుంది కదా. ఎక్కువ అవలసింది ఏమైపోయింది, ఈ సంవత్సరంలో నాకు తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆ ఊరికి ఈ వారికి ఛార్జీలు ఎలా కట్టుకుని వెళ్ళాలనేటటువంటి బాధ, ఈ యొక్క టెన్షన్ మనకి లేదు. ఎందుకంటే ఇది ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా, అయ్యగారి దగ్గర నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. ఎన్నిసార్లు అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా హిందీ పుస్తకం ఆయన మన యాకోబు దేవుడు దీర్ఘాయుష్మాన్లో ప్రార్థన చేసి 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 అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడిగి ఇంకా అడిగితే ఇంకా బాగోదన్నంతగా ఉంది. ఇప్పుడు ఒకసారి అనుకున్నాను అన్నమాట, ఇప్పుడు దేవుడు ఆయనకి గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీషులో రాయమని చెప్పారు. ఆ ప్రణాళిక పూర్తయ్యేటంత వరకు కూడా అయ్యగారు వెళ్ళరు. అయ్యగారికి దేవుడు ఇక్కడే ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తాడు. ఇప్పుడు ఇంగ్లీష్లో పుస్తకాలు, తెలుగులో బుక్స్ అన్నీ కూడా 8 అయిపోయాయండి, పుస్తకాలు అయిపోయాయండి. ఇంగ్లీష్లో ఎన్ని పుస్తకాలు అయ్యాయి చెప్పండి? 2 పుస్తకాలు అయ్యాయి. ఏమండి మళ్ళా యుగాంతం మళ్ళీ ఏం చేయాలి, 2వ రాకడ గురించి ఒక్క పాయింట్ రాశారు సెకండ్ కాపీ ఇంగ్లీష్లో. అది యుగాంతంది కాదు, అది యుగాంతంలో ఒక్క పాయింట్ వరకు అది రాయాల్సి వచ్చింది అంతే. కానీ యుగాంతం అంతా మళ్ళీ ఏం చేస్తున్నారు, రాస్తున్నారు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము అనేటటువంటి బుక్ ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి దేవుని విశ్వ ప్రణాళిక ఇంగ్లీష్లో ఉంది. ఈ 2 పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇంకెన్ని పుస్తకాలు రాయాలి అని చెప్తున్నాను మీకు. ఎన్ని పుస్తకాలు రాయాలి? 6 పుస్తకాలు రాయాలి. మరి ఆయన ఎప్పుడు రాస్తారు? ఆయన రాయాల్సిందే, ఆయన రాయాలి. ఆ తర్వాత ప్రింటింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత దేవుడు చెప్తాం అన్నమాట. కాబట్టి హిందీలో రాయమంటే హిందీలో రావట్లేదు, తెలుగులో రాయమంటే తెలుగు, మనం ఇంగ్లీష్లో రాయమంటే ఇంగ్లీష్లో రావట్లేదు. మనం ఇది రాష్ట్రాలకు వెళ్తాం, దేశాలకు వెళ్తున్నాం, ఒక పుస్తకం కూడా ఒకరికి ఇవ్వలేకపోతున్నాం, ఫ్రీగా ఇవ్వలేకపోతున్నాం అనిపించింది అన్నమాట. ఓపెన్ గారికి లేని బాధ మాకెందుకు అనిపించింది అంటే, అలాగే దేవుడికి లేని బాధ మనకెందుకండి? ఆయనకు తెలుసు నేను ఎప్పుడు రాయాలో, ఆయనకు తెలుసు ఎప్పుడు హిందీలో రాయాలో, ఎప్పుడు ఇంగ్లీష్లో రాయాలి, హిందీ కొరకు ఎప్పుడు పెట్టాలో, పండితులందరినీ ఇంగ్లీష్ కొరకు నేను ఎప్పుడు రాయాలో తెలుసు. చెప్పి 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 ఇంకా అదోలాగా అనిపించి ఇంకా అది వదిలిపెట్టేశాను. ఆఖరికి ఒక తీర్మానం చేసుకున్నాం, దేవుడికి ప్రవర్తక లేని బాధ మనకెందుకు, మన అప్పులు పెరిగితే మనకెందుకు, మన ఉన్న డబ్బులన్నీ పోతే మనకెందుకు. కాబట్టి ఏదైతే అవుతుందో, నష్టం అవుతుందో, లాస్ అవుతుందో, ఏదైతే అనుకూలంగా జరగట్లేదో ఆ బాధ ఎవరికి ఉండాలి తెలుసా? నీకు కాదు, అది దేవుడికి ఉండాలి. చెప్పే విషయం అది దేవుడిని అనుకుంటే మనకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది అదనమాట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? ఇది నాదంటున్నావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇది నీది కాదు, ఇది నాది కాదు, ఇది ఎవరిది? ఈ బాధ్యత, ఈ బరువు, ఈ భారం ఎవరిదండి? నీ భారం యెహోవా మీద. మరి నువ్వెందుకు మోస్తావు? నీ భర్త భారం, నీ భార్య భారం, నీ పిల్లల భారం, నీ అప్పుల భారం, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఏవైతే నిందల అవమానాల భారం, ఇవన్నీ కూడా నా మీద మీ చింత యావత్తు. మరి నేనేం చేయాలి? నువ్వు ఆనందించుకోవు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? నీ మీద నెత్తి మీద పెట్టుకున్నావు, నువ్వు ఆనందించలేవు. నా మీద పెట్టు, నీ పని ఆనందించడమే. నువ్వు ఆనందిస్తుంటే ఆనందం ఏం కలుగుతుంది? సైకిల్కి పంపు కొడతామంటే ఏమవుతుందండి? అలా ఉబ్బినట్లు ఎంతవరకు కొట్టాలి అంతవరకు కొడతాడు దేవుడు అన్నమాట. అవన్నీ మన్నెత్తి మీద. నాకెందుకు 10,000 రూపాయలు, 20,000 కట్టమంటే నాకేంటి, 10,000 కట్టమంటే నాకేంటి, ఇంకొక అప్పులు అవుతే మనకేంటి? దేవుడు ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు దేవుడు పోషించలేదా, తిండి పెట్టలేదు, నడిపించలేదా? ఇప్పుడు ఎందుకు నడిపించలే?
కాబట్టి ఈ విషయంలో రెండవదిగా మనం ఏం చేద్దాం, మన చింత మన భారం ఎవరి మీద పెడదాం, ఏదైనా సరే ఆయన మీద మోపండి. ఆయన మనకు అనుగ్రహించిన పరిచర్య, పనులు, సేవ నిమిత్తం మనం ఏం చేయాలి, సంతోషంతో దాన్ని చేసుకుంటూ పోవాలి. హల్లెలూయా. మనకు తెలుసు ఆయన కాడి మన మీద వేసుకుంటే మనకు ఎవరి కాలం ముందు కాడి మోయుట మేలు. ఆయన కాడి మన మీద వేసుకొని మనం ఇది రెండవ విషయం, దేవుడి యందు మనము ఆనందించవలసినటువంటి విషయం. ఇంకా మూడవ విషయం ప్రభునందు పిల్లారా, ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచంలోకి చాలామంది కొన్నిసార్లు మన మినిస్ట్రీలో ఉన్నవారు కానీ ఇతర సంఘాల్లో ఉన్న ఇతర సేవకులు అపార్థం చేసుకున్నారు. కానీ ఒక విషయం మనం గమనించాలి, ఏంటంటే ఎవరికి లేనటువంటి బాధ్యత దేవుడు మనకి అప్పగించారు. అది ఇదేంటంటే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. హల్లెలూయా. బాధ్యత ఉన్నటువంటి వాడు, ఒక కుటుంబ బాధ్యత నువ్వు మోస్తే, ఒక కుటుంబ బాధ్యత పురుషుడు మోస్తే, ఒక సంఘ బాధ్యత సేవకుడు మోస్తే ఎలా ఉంటాడు చెప్పండి? బాధ్యత లేని వాళ్ళు ఎలా ఉంటారు, బాధ్యత కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? పిల్లలకు బాధ్యత ఏమైనా ఉంటుందా? ఉండదు. వాళ్ళు రావడం, తినడం, మొత్తం బాగా నీట్గా చేస్తే ఇల్లంతా కూడా ఏం చేస్తారు, మళ్ళా పాడు చేసేది. తింటారు, గొడవలు పెట్టుకుంటారు, మన తలనొప్పులు తెప్పిస్తారు, ఇల్లంతా కూడా పాడు చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఏం లేదు, బాధ్యత లేదు. అది ఒక తండ్రికి కానీ తల్లికి కానీ సేవకుడు కానీ ఏముంది, బాధ్యత. మళ్ళా జరుగుతారు, మళ్ళా గొడవ తీరుస్తారు, మళ్ళా వాళ్ళకి గాయాలైతే కట్టలు కడతారు, మళ్ళా వాళ్ళ గురించి పోషణ కొరకు మళ్ళా ఏదో పని చేసుకున్న డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళిపోతారు. అయితే మనం ఆనందించవలసింది ఏంటి తెలుసు, అందరికంటే ఎక్కువ బాధ్యత దేవుడు మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడంటే బాధ్యత, దాని కొరకు మనం ఆనందించాలి. బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు, మామూలు బాధ్యత అప్పగించలేదు. ఇప్పుడు చూడండి, ఒక విషయం మనం గమనించాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మినిస్ట్రీస్ కూడా బాధ్యతలు ఉన్నాయి. ఎంతవరకు బాధ్యతలు ఉన్నాయి? ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, సువార్త చేస్తారు, అంతే చేస్తారు కదా. కానీ వారికంటే ఎక్కువ బాధ్యత మనకు అప్పగించాడు. అదేంటి? ఎవరు మినిస్ట్రీ గురించి, ఎవరు సంస్థ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. కానీ అన్ని మినిస్ట్రీలను కలపాలి, ఏకం చేయాలి, ఐక్యపరచాలి, ఒక బోధలోకి తీసుకుని రావాలి అన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది మనదే. హల్లెలూయా. అంటే మన సంస్థ, మన దర్శనము బాధ్యత పెంచిందా, తగ్గించిందా? మిగతా సంస్థలన్నిటికంటే మన సంస్థ లేక మన మినిస్ట్రీ బాధ్యత గొప్పదా, చిన్నదా? దేవుడికి అనుగ్రహించి ఆ బాధ్యత మనకు అప్పగించారు. హల్లెలూయా. వాళ్ళ సంస్థ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళ సంస్థ గురించి వీళ్ళు చెప్పుకుంటారు, ఎవరు గొప్పలు చెప్పుకుంటారు, వాళ్ళ చరిత్రలు చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు. అందరి బాధ్యత దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టాడు అన్నమాట. మొన్న మా సంఘంలో ఒక సిస్టర్ గారు అనమాట, దూరక అనే సిస్టర్ గారు ఒక గ్రామంలోని ఎలక్షన్లో పోటీ చేసి ప్రెసిడెంట్గా పిలిచింది. గ్రామం అంతా డాక్టర్లు పెట్టేసి, సౌండ్ సిస్టమ్ పెట్టేసి, బాజా పద్ధతులు పెట్టేసి ఊరేగింపు అన్నమాట. ఒక గ్రామంలో గెలిస్తే అంత ఊరేగింప. మనం ఎంత సంబరాలు చేసుకోవాలి? మొత్తం మనం ప్రపంచానికి ప్రెసిడెంట్లు మనం. హల్లెలూయా. అదే ప్రపంచ ప్రెసిడెంట్ మోడీ ఉన్నాడు, భారతదేశం బాధ్యత ఆయన భుజాల మీద ఉంది. అమెరికా ఉన్నాడు అన్నమాట, అమెరికా ప్రధాని వాడి బాధ్యత ఏమంటే మన జగన్ ఆంధ్ర రాష్ట్రానికి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి. ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అంత ఫీల్ అయిపోతున్నాడు, ఒక భారతదేశానికే ప్రధానమంత్రి అంత ఫీల్ అయిపోతున్నాడు, ఒక అమెరికా దేశానికే ఏమండి గొప్ప దేశాన్ని ఫీల్ అయిపోతున్నాడు. మరి మనం అందరం ఎవరు? ఆసియా ఖండం, ఆసియా ఖండం అనేది ధర్మాన్ని అక్కడ చూడండి, ఆ ప్రపంచం అనేది మనది. హల్లెలూయా. ఏదో ఒక్కొక్క అడుగు, ఫస్ట్ ఏం అలాగ ఆంధ్రాలోని, తర్వాత భారతదేశంలోని, భారతదేశం నుంచి అక్కడికి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు దేవుడు. అసలు ఇన్నర్లో ఏముంది దేవుడికి? ప్రపంచము ఇదంతా కూడా మనకే దేవుడు అప్పగించేశాడు. హల్లెలూయా. ఒక్కొక్క మెట్టు మనం గర్వించకుండా ఉండాలని నేషనల్ అన్నారు, తర్వాత ఆసియా అన్నారు, తర్వాత ఏమవుతుంది? ఎప్పటికైనా ఇంటర్నేషనల్ క్యాలెండర్.
హల్లెలూయా. మన భారతదేశానికి ప్రతినిధులు అండి, ప్రపంచానికి ప్రతినిధులు అండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికి లేని బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు? మనకు అప్పగించాడు. హల్లెలూయా. అందరం బట్టి మనం ఏం చేయాలి? మరి ఏంటి మొగ్గలు ఎలా ఉన్నాయి? మనం ఏం చేయాలి? ప్రపంచ చక్రవర్తిని చేస్తే నువ్వేం చేస్తావు తెలుస్తుంది? ప్రపంచం అంతా సింహాసనం కూర్చోబెట్టి పరిపాలన చేస్తే నువ్వేం చేస్తావు? ఏదైనా సరే బాగా మన కళ్ళకి అవలాగా కనబడాలి. ఇది దీనికి అలవాటు పడింది, ఇది మూయపడ్డావు, అది సమస్య ఇస్తుంది అన్నమాట. ఏదైనా సరే ఈ కళ్ళతోనే చూడాలి. ఈ కళ్ళున్నంత వరకు, ఈ కళ్ళతో అన్నమాట మనం చూసినంత వరకు కూడా మనకు మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు. ఎప్పుడైతే లోపల నేత్రాలు తెరవబడి నీకు అప్పుడు జగన్ కంటే, ఈ మోడీ కంటే, అమెరికా ప్రధానమంత్రి కంటే ఆ తెరవబడితే నీ విలువేంటో, నీ బాధ్యతలు ఏంటో నీకు గుర్తుకు వస్తాయి. హల్లెలూయా. ఆ ప్రధానమంత్రులు, ఆ ముఖ్యమంత్రులు, ఆ ప్రెసిడెంట్ అందరూ ప్రపంచాన్ని రక్షించగలరా? సత్యమంది ప్రతిష్ఠింపజేయగలరా? అబద్ధ క్రీస్తుతో పోరాడగలరా? కడల వర్షాన్ని కుమరించగలరా? చేయగలరా? పనులు చేయమనండి. కోట్ల డబ్బులు ఇస్తామని చేయమనండి. మనకి ఏ పదవి లేదు, కానీ ప్రపంచ బాధ్యతలు దేవుడు మనకు అప్పగించిస్తారు. హల్లెలూయా. పదవులు ఉన్నటువంటి వారు చేయలేని కార్యాన్ని పదవులు లేనటువంటి వారు మనం అదృశ్యంగా చేస్తున్నాం. అందుకే మన సంఘం ఏంటంటే దృశ్యమైన సంఘం కాదు, అదృశ్యమైన సంఘము, ఆత్మ సంబంధమైన మందిరమును కడుతున్నాం అంతే. హల్లెలూయా. అంత గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నీతిని ఇచ్చాడు, పరిశుద్ధులు ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, ఆశ్రయించాడు, ఆనందించాను అంటున్నాడు దేవుడు. అలాగనే ప్రభునందు ప్రియులారా, మనకు దేవుడు గొప్ప బాధ్యతలు కూడా మన భుజ స్కంధాల మీద వేశాడు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. అటువంటి బాధ్యత కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దృశ్యంగాను అదృశ్యంగాను జరగవలసిన కార్యక్రమాలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. కాబట్టి మనకి ప్రస్తుతానికి కనబడకపోయినా సరే కొన్ని దినాల్లో కళ్ళారి ఇవన్నీ కూడా మనము చూడగలము, మనం దేవుని స్తుతించగలము. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాడు దేవుడు? మొట్టమొదటి పిలుపు గురించి నువ్వు పిలుపులోనే ఉన్నావు. దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుకు పిలిచాడు. కాబట్టి ఈ సంఘంలో దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ పిలుపు? అది ఉన్నతమైన, అందరిది కూడా, ప్రతి ఒక్కరిది కూడా ఉన్నతమైన పిలుపు. అది ఎలా వస్తుంది? నీకు వచ్చిందా, పాస్టర్కి వచ్చిందా, ఇంకొకరికి వచ్చిందా, లేకపోతే ఎవరికి రాలేదా? నువ్వే వచ్చాయి అంతే. మాలాగా వచ్చాడు మీరు అంతే. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వేం చేయాలా? ఉన్నతమైన పిలుపు బట్టి ఏం చేయాలా? ఆనందించాలి. రెండవదిగా దేవుని బట్టి మనం ఆ ఉన్నతమైన పిలుపు పిలిచినటువంటి వాడు ఎవరండి? దేవుడే. ఆ జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఎవరిచ్చారండి? ఇది ఎవరూ లేదండి. టాటా వాళ్ళలో ఉందా? ఇది చూడు, టాటా వాళ్ళలో చూడు, బిర్లలో ఉందా, అమ్మలిలో ఉందా? ఇవన్నీ ఉన్నాయి. నీతి, పరిశుద్ధ, జ్ఞానం లేదు. మనలో దేవుడు ఇది ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. పాత నిబంధన ఎంత ఆనందిస్తుంటే కొత్త నిబంధన మనం ఎంత ఆనందించాలి. అలాగ ఆనందించడం ద్వారా పిలుపుని బట్టి మనకు బలము, ఆనందమును బట్టి మనకు బలము. ప్రపంచ దేశాలు నేతలకు లేనటువంటి బాధ్యత ఏమండి దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి? మన ద్వారా ప్రపంచం దీవించబడేటట్లుగా, ఆస్వాదించబడేటట్లుగా దేవుడును మనం నిలబెట్టాడు. హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట మరి అందులో చదువుకుని మనం ముగించుకున్నాం. చూడండి లాస్ట్ మాట, నెహెమ్యా గ్రంథము 'చదవండి ఒకసారి అమ్మా. సేమ్ మూలవాక్యం చదవండి. అది ఏమయో సిద్ధము చేసుకున్న వారికి మనం ఏం చేయాలి? సిద్ధము చేసుకున్న వారికి ఏం చేయాలి? పంపించాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నామా? ఏ పనిలో ఉన్నాం? ఏంటంటే వంతులంటే
గంతులు అంటే తెలుసు కానీ వంతులు అంటే మాకే లేదు. ఎవరైనా నాకు వంతు పంపిస్తే నేను చూస్తున్నాను. మీరేంటి మనం వంతులు పంపించడం ఏంటి? ఆఖరిగా ఈ పరిచర్య ఉజ్జీవకరంగా జరగాలంటే ముందు మన ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ 1200 సంఘాలు, 1000 మంది సేవకులు ఉన్నారు. వీళ్ళకి మనం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? వంతులు. ఆ వంతుల పేరు అవుట్రీచ్ పరిచర్య. హల్లెలూయా. ఈ పూటలు ఎక్కువగా జరిగి ఈ పూటల ద్వారా తెలంగాణలో ఉద్యమం వచ్చింది, ఆంధ్రాలో కూడా ఉద్యమం వచ్చి, భారతదేశంలో కూడా ఉద్యమం రావాలి. వారు కూడా మనతో పాటు ఏం కావాలండి? ఆనందించాలి. అంటే ఒక ప్రపోజల్ పెట్టామన్నమాట. ఇంకో ప్రపోజల్ ప్రార్థన చేస్తున్నా, మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు అవుట్రీచ్ కూడికలు జరుగుతాయి ఈ సంవత్సరంలో. జరిగిన తర్వాత ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా మనం డివైడ్ చేసుకోవాలి. 5 సంఘాలు. ఎన్ని సంఘాలు? 5 సంఘాలు. కొన్ని పెద్ద సంఘాలు, కొన్ని చిన్న సంఘాలు. 5 సంఘాలు ఒక్కొక్క జిల్లాలో మీటింగ్లో పెట్టాలి. ఎన్ని జిల్లాలు? 5 సంఘాలు కలిపి. ఇప్పుడు ఎన్ని సంఘాలు పెట్టాము మనం? 2 సంఘాలు. ఎన్ని రాష్ట్రాల్లో పెట్టారు చెప్పండి? 2 సంఘాలు ప్రార్థన చేసి, ఉపవాసాలు చేసి, కానుకలు ఇచ్చడం ద్వారా ఎన్ని రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టాం? భారతదేశంలో 19 రాష్ట్రాల్లో మీటింగ్. 19 రాష్ట్రాల్లో మీటింగ్లు ఎన్ని సంఘాలు ధనము ద్వారా పెట్టారు? ప్రార్థన ద్వారా. ఇప్పుడు మనం ఎన్ని ఇస్తున్నాం? 2 ఇస్తున్నాం, 5 ఇస్తున్నామా? 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలు ఒక జోన్గా చేసి మీ 5 సంఘాలు ఫలానా రాష్ట్రంలో ఒక పట్టణంలో మీటింగ్లు పెట్టండి. ఇది ఇప్పుడు పంపించవలసిన వంతులు. హల్లెలూయా. చాలా వంతులు ఉంటాయి అనుకుంటున్నాను. అలాగ పెడితే ఇప్పుడు 1000 సంఘాలు డివైడ్ చేయండి. 5 లెక్క అంతే అండి. 1000 సంఘాలు 200. అంటే ఒక్క సంవత్సరంలో ఓపెన్ మినిస్ట్రీస్లో అవుట్రీచ్ కూడికలు అన్నీ బాగా జరిగే మినిస్ట్రీ అంతా అవుట్రీచ్లో మంటతో ఉన్నట్లయితే ఒక సంవత్సరంలో ఎన్ని మీటింగ్లు పెట్టవచ్చు చెప్పండి? 200 మీటింగ్లు పెట్టచ్చా లేదా? కనీసం 100 పెట్టచ్చా లేదా? భారతదేశం ఏమవుతుంది? దద్దరిల్లిపోతుంది అంతే. హల్లెలూయా. యాపగలిగే శక్తి ఎవరికైనా ఉంటుందా? పోనీ 5 కాకపోతే 10 ఇద్దాం. 10 సంఘాలు. మీ 10 సంఘాలు పాట్నాలో ఒకటి పెట్టండి, లేదా కలకట్టలో పెట్టుకో బాబు, కలకూరులో పెట్టుకో, ఒరిస్సాలకు రాష్ట్రాలు పనిచేస్తాం. అన్నీ కూడా వంతులు. ఏం చేస్తాం? ఆసియాఖండ ప్రతినిధులం కదా. ఆసియాఖండకు మేము పెంచుతాం, ఐరోపా ఖండానికి కాదు. వంతులు ఏం చేయాలి? ఈ సంవత్సరంలో మనము వంతులను పంపించాలి. ఇప్పుడు వరకు ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి, సేవ కొరకు సిద్ధపడండి అని అవుట్రీచ్ కూడికలు జరుగుతున్నాయి తెలంగాణ, ఆంధ్రాలో. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటండి? 10 మంది 10 సంఘాల సేవకులు అందరూ కలిసి మీరే ఒక మీటింగ్ పెట్టండి. మేము ఇలా పెట్టుకుంటాం, మీరు ఎలా పెట్టుకోండి. పెట్టండి అయ్యగారి మీటింగ్. ఇంకా అయ్యగారు ఇంకా పుట్టినరోజు ప్రార్థనలకి, మ్యారేజ్ యానివర్సరీకి, చర్చ్ యానివర్సరీకి, చదువులోకి, గొంతులోనికి వెళ్ళకుండా ఉండుట కొరకు సంవత్సరానికి ఒక 100 మీటింగ్లు భారతదేశంలో పెట్టేసామనుకోండి, వీళ్ళందరూ చేతిలో బయకెళ్తారు. ఇక్కడ అయ్యగారు మా దగ్గర రారండి. ఇంకా రమ్మన్నా ఒక వారంలో సోమవారం నుంచి బుధవారం వరకు, ఒక లక్షవారం నుంచి శనివారం వరకు, ఆదివారం కూడా అక్కడే పెట్టాలి. తీసుకురావద్దు అసలు. ఆ పని మనం చేసి తీరాలి. హల్లెలూయా. మొత్తం మినిస్టర్కి బుద్ధి వస్తుంది. అప్పుడు నేను చెప్తున్నాను. అసలు మినిస్టర్కి ఎలా బుద్ధి రావాలి? నాకు చాలా చాలా ప్లాన్ వేస్తున్నాం మేము. నిజంగానండి. ఏంటంటే ఆయన ఏంటి? ఆ ప్రవక్త ఏంటి? మీరు పిలవడం ఏంటి? మీకు పోటాలి. అభిషేకం కోరికంటే పిలండి. ఒక్కడున్నా సరే అయ్యగారిని పిలాల్సిందే. ఎందుకంటే ఆయన అభిషేకం ఇవ్వడం. మిగతా కార్యక్రమాలు పోటాలి ఎందుకంటే. కాబట్టి ఇప్పుడు దాకా అవుట్రీచ్ కూడికలు ఏం జరుగుతున్నాయి? ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి, సేవకు ప్రతిష్ఠ చేయండి అన్నాం. తర్వాత కూడికలు ఏం జరగాలి? 10 మంది కలిపి అవుట్రీచ్ కూడికలు మన భారతదేశం ముందు భారతదేశంలో పెడదాం. హల్లెలూయా. భారతదేశంలో సంవత్సరానికి 100 మీటింగ్లు జరిగేట్టు ప్రార్థన చేద్దాం. మన లిస్టులో ఎంత ఉంది? మన లిస్టులోనే 2 లేక 3. ఇప్పుడు 100 రాయండి. ఎన్ని రాయాలా? విశ్వాసంతో 100 రాద్దాం. ఇప్పుడే ఈరోజు ప్రార్థన మొదలు పెడతాం. హల్లెలూయా. అటు కృపా దేవుడు మనందరూ దయచేయను గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నడిపిస్తాం.